ఉద్యమాభి జై భీములు సార్. అందరికి జై భీమ్ సార్. నా పేరు భాను సార్. నాది ఇఫ్లూ యూనివర్సిటీలో నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతా ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దళిత విద్యావంతుల సదస్సులో నేను కూడా విద్యావంతునే అని 4 మాటలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే, ఈ వర్గీకరణ విషయం ఏదైతే ఉందో, వర్గీకరణ విషయాన్ని మనం పక్కన పెడదాం. అసలు మాలలుగా మాదిగలుగా ఈ రాష్ట్రంలో మన విద్యార్థులందరూ ఎటువైపు పోతా ఉన్నారు? అసలు మన విద్యార్థులందరికీ విద్య అందుతుందా లేదా? అసలు మన విద్యార్థులందరూ నోటిఫికేషన్స్ పైన అవగాహన ఉందా లేదా? ఈ విద్యార్థులకు మన పట్టణాలు పల్లెలు తప్ప ఈ రాజధాని గురించి ఏమైనా అవగాహన ఉందా లేదా? అసలు రాజధానిలో మనకున్నటువంటి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా లేవా? మనం ఎంతసేపు వర్గీకరణ, మాలలని మాదిగలని విద్యావంతులందరం కూడా వాళ్ళని మనమని మనం వాళ్ళమని ఇవన్నీ బంద్ చేసుకొని, మాదిగలైనా సరే మాలలైనా సరే అందరం వారంకి ఒకసారి గ్రామాలకు వెళ్దాం. విద్యావంతులం అందరం గ్రామాలకు వెళ్దాం. చదువుకున్న వాళ్ళందరం గ్రామాలకు వెళ్దాం. డిగ్రీలు చదివినాం, పీజీలు చదివినాం, పిహెచ్డీలు చేసినాం. మన గ్రామంలో ఉన్నటువంటి మన తరాలు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే ఇంకేదైనా పట్టణాలకు వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారా? కాలేజీలు మన వాళ్ళు కావు, కాలేజీలు మన వాళ్ళు కావు, స్కూళ్ళు మనవి కావు. మనం ఎంతసేపు మన పిల్లలందరూ కూడా ప్రభుత్వ బలాలు చదువుకుంటారు. మనం అందరం కూడా పట్టణంలోకి వచ్చి మళ్ళీ కార్పొరేట్ స్కూల్కి వెళ్దామని అంటే, ఆ స్కూల్కి వెళ్తే ₹1,00,000 ఫీజు కట్టాలి. లేకపోతే బీటెక్ కాలేజ్కి వెళ్తే 5 లక్షలు ఫీజు కట్టాలి. వానికి మంచి ర్యాంక్ వస్తుంది అయినా కూడా వానికి 10 లక్షలు ఫీజు కట్టాలి. లేదా పాలిటెక్నిక్లో మంచి ర్యాంకు తెచ్చుకొని ఆ ర్యాంకు దిశగా మళ్ళీ ఇంకొక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలనుకుంటే, ఇంతకుముందు చదువుకున్న పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఏమడుగుతాడంటే, నీకు టీసీ కావాలంటే నీకు 2 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రావట్లేదు, ఆ స్కాలర్షిప్ రాలేదు కనుక నువ్వే ఫీజు కట్టి నీ సర్టిఫికేట్ ఉండబోయి ఆడ జాయిన్ గా అంటాడు. మా దగ్గర స్కాలర్షిప్లు, మా దగ్గర పైసలు లేకనే కదా నేను స్కాలర్షిప్ మీద నిలబడి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన. మా దగ్గర పైసలు లేకనే కదా మేము ఇక్కడ వరకు పైసలు లేకనే కదా ఇక్కడ వరకు చదువుకోవడానికి వచ్చాం. మాకున్నది ఏకైక ఎజెండా, మాకున్నటువంటి ఏకైక తెలివి విద్య అనుకొని, విద్యను నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చినాం కదా. మన గ్రామాలల్లో ఇంకా సిగరెట్లని, మందని, లేకపోతే గంజాయి అని ఇట్లాంటి దానికి తెలియని విద్య, తెలియని అలవాటు అయిపోయి గ్రామాల్లో ఇంకా నడుస్తూ ఉంది. కనుక మాలలైనా సరే మాదిగలైనా సరే అందరు విద్యావంతులు కూడా మన గ్రామాలలోకి వెళ్ళాలి. చదువుకున్న వాళ్ళందరూ గ్రామంలో చదువుకొని విద్యావంతులై పట్టణాల్లోకి వచ్చిర్రు, రాజధానికి వచ్చిర్రు. రాజధానికి వచ్చిన వాళ్ళు, పట్టణానికి వచ్చిన వాళ్ళు రేపు మరణిస్తే మళ్ళీ గ్రామానికి తీసుకుపోతారు. కనుక మిమ్మల్ని మరణించినప్పుడు గ్రామానికి తీసుకుపోవడం కాకుండా, మరణించక ముందే నా గ్రామంలో అందరినీ చైతన్యవంతం చేయాలని, అందరినీ భవిష్యత్తులో అందరి భావి తరాలందరూ పిల్లలందరినీ ముందుకు తీసుకుపోవాలని, వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని మీరు చదువుకుంటేనే ఈ స్థాయికి వచ్చిర్రు. ఇంకా కిందున్న వాళ్ళు చదువుకొని ఇంకెంతో స్థాయికి వస్తే ఇంకెంతో బాగుంటుంది అనే విషయాలు మీరు అందరూ గమనించి, భవిష్యత్ అంతా కూడా మాదే, భవిష్యత్ అంతా కూడా మా విద్యార్థులదే. భావి తరాల మీద ఆలోచించాల్సిన భవిష్యత్తు విద్యార్థులం ఈరోజు బాగుపడకపోతే, అన్నిటి మీద అవగాహన లేకపోతే, న్యూస్ పేపర్ల పైన అవగాహన లేకపోతే, ఇంటర్నెట్ పైన అవగాహన లేకపోతే, లేకపోతే మెటా AI లాంటివి టెక్నాలజీలు వచ్చినాయి, ఆ టెక్నాలజీ పైన అవగాహన లేకపోతే, ఏరోస్పేస్ లాంటివి వచ్చినాయి దానిపైన అవగాహన లేకపోతే, ఎయిర్ బస్ ఎక్కనోళ్ళం, ఆర్టీసీ బస్ ఎక్కనోళ్ళం, ఏరోప్లేన్లు కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి మన గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు తెలియజేయాలి. మనం ఈ కార్యాచరణ తీసుకుందాం, గ్రామాలకు వెళ్దాం. మన విద్యార్థులు 12 ఫెయిల్ అయిన వాళ్ళందరినీ కూడా పీజీ పాస్ అయ్యి విద్యావంతులను చేసి ఆ దిశగా అడుగులేద్దాం. ఈ వర్గీకరణ విషయాన్ని మనం పక్కన పెట్టి మనం అందరం కూడా విద్యావంతులం అయి ఈ సమాజాన్ని వెళ్తామని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. జై భీమ్.